42% రిజర్వేషన్ అంటున్నాం. ఆ రిజర్వేషన్ ఇవ్వాలని అని అంటున్నారు. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తారు? దాంట్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? బీసీలు ఎంతమంది ఉన్నారు? ఓసీలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మధ్య ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. ఓసీలకి మీరు రిజర్వేషన్లు ఏ రకంగా ఇస్తారు? మా రెడ్డి కులస్తులకి మీరు రిజర్వేషన్ ఇవ్వరా? అన్నట్టుగా మాట్లాడారు. ఎలా ఈ రిజర్వేషన్ వ్యవస్థ 79 ఏళ్ళు అయినా కూడా ఇది నడవాల్సిందేనా ఇంకా? సరే, ఇప్పుడు నేనేం రాజ్యాంగ ఎక్స్‌పర్ట్ కాదు. కానీ ఉంది ఒక కదా! ఒక జర్నలిస్ట్‌గా ఆ! నా మనసులో ఉన్న బాధన ఇంకొకటి, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. రైట్. బలహీనులకి, పేదవాళ్ళకి, దిక్కులేనోళ్ళు, వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, హ్మ్. భారతదేశంలో పుట్టిన పౌరులందరికీ భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠిక ఏమని చెప్తుందంటే, భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, యెస్. స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవంతో కూడిన బతుకునిస్తూ, రాజకీయంలో, విద్య, ఉపాధి అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్తుంది. హ్మ్. అంటే రాజ్యాంగం ముందు అందరూ సమానులే, అందరికీ అన్ని అవకాశాలు దొరుకుతాయంటారు. హ్మ్. కానీ మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ కుల వివక్ష, అంటరానితనం అనే ఒకటి ఉంది కాబట్టి సమానులలో అసమానత్వం ఉండొద్దు. హ్మ్. ఇప్పుడు నాకు కాళ్ళు లేవండి, మీకు కాళ్ళు ఉన్నాయి. మన ఇద్దరి మధ్య రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఒకటి అది ఈక్వల్ కాదు కదా. కాదు. కాళ్ళు లేని వాళ్ళకి ఏదో కాళ్ళన్నా కల్పించాలి, లేకపోతే వాళ్ళ పోటీ ఇద్దరు కాళ్ళు లేని వాళ్ళ మధ్య పెట్టాలి. మన ఇద్దరి మధ్య పోటీ సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం కాబట్టి హ్మ్. రిలాక్సేషన్ అనేది ఉండాలి, రైట్. కొన్ని సడలింపులు ఉండాలి. కాబట్టి అప్పటి పెద్దలు, అప్పుడున్న వ్యవస్థ 79 సంవత్సరాల క్రితం ఉన్న వ్యవస్థలో భాగంగా ఒక మానవతా దృక్పథంతో, సమాజం యొక్క ముందు చూపుతోటి, ప్రోగ్రెస్ తోటి ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు రిజర్వేషన్ పెడితే హ్మ్. ఒక తరం, 2 తరాలు ముందుకొస్తే అందరికీ ఈక్వల్ అవుతుందని పెట్టిరు. యెస్. అది ప్యూర్లీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద సమానత్వం అనే ప్రాతిపదిక